కర్పూరం బిళ్ళలు ఎక్కువేయాల్సింది కౌసల్య. హారతి తీసుకోవడానికి కేకేసిన పనివాళ్ళొస్తారు గాని మనవాళ్ళు రారు కదండి. ఉంటే మన వాళ్ళైనా వచ్చేవారు కదా అమ్మగారు, లేరు కదా. క్షమించండి అయ్యగారు. హారతి తీసుకోండి. జాగ్రత్త, అప్పట్లోనే పడాల్సిందండి. ఇప్పుడు చేతులు కడుక్కుంటే మసి మాత్రమే పోతుంది. నువ్వు అన్న దాంట్లో తప్పేముందులే. ఉండేది నలుగురైనా వాళ్ళకి ఎందుండేది 40 మంది. చేపల చెరువులని, పొలాలకి ఎరువులని, ఊరికొచ్చే కరువులని చూసుకునేది ఇంతమందో. జీతకాళ్ళు ఎంతమంది ఉంటే ఏంట్లే, జీవితాలు పంచుకునే కొడుకులుండాలి గాని. ఒక ఆయన కుర్సీలో ఉంటే ఒక ఆయన న్యూజెర్సీలో ఉంటాడు. అవునక్క, పెద్ద కొడుకు కాపురానికి పనికిరాడు, చిన్న కొడుకేమో కళ్యాణం చేస్తామంటే అస్సలకి రాడు. పిల్లలు లేకుంటే రాజకోటైనా కీటురాయే. శాంత, కౌసల్య, వాళ్ళు నిజం చెప్పారు. మనం అబద్ధమైనా చెప్పి దేవాంశని ఇండియాకి రప్పించకపోతే వాడి కోసం పుట్టిన అమ్మాయి కన్యగానే మిగిలిపోతుంది. లైట్స్, కెమెరా, రోలింగ్ సార్. యాక్షన్. చూడు, నన్ను చేసుకోబోయేవాణ్ణి మగాడు అంటే సరిపోదు, మై గాడ్ అని నేననాలి. అలాంటి వాడి ముందే నేను తల వంచుతాను, లేదంటే ఐ డోంట్ కేర్. కట్ ఇట్. వావ్, సూపర్, ఎక్సలెంట్, మార్వెలస్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా యాక్ట్ చేశారు. మేడం ఒక్క సెల్ఫీ మేడం. మేడం 5 minutes తీసుకోండి. మేడం మేడం ఒక్క సెల్ఫీ మేడం. ఒక్క సెల్ఫీ మేడం. అబ్బా, బంగారం లాంటి కళను పాడు చేసే పాడుదోములు. అమ్మ పిడకలు కొట్టుండకపోతే పగలు వచ్చుండేవే కావు. మీ నాన్నొచ్చే టైం అయింది, లెగుసియా. నాన్న రోజు వస్తారమ్మా, నా టైమే ఎప్పుడొస్తుందో తెలీదు. ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్లో నా ఫోటో పడేదాకా రేపటి నుంచి నిద్రపోను. ఇది ఏంటి కోడలవుతుందో గాని ఆ ఇంట్లో మాత్రం పడుకోవడానికి మంచమే ఉండకూడదు. విజయనగరం, ఉదయగిరి, మహేంద్రవరం, కోటలున్నవాళ్ళు, కోట్లున్నవాళ్ళు తగిన వాళ్లే కానీ తగ్గిన వాళ్ళు కాదు కౌసల్య. మన ఆస్తులు చూడాలంటే అద్దాలు పెట్టుకోవాలంటే 7 తరాలు తిన్నా తరగదు. కానీ ఈ తరంలోనే మన రక్తం ప్రవహించకుండా పోతుందేమోనని ఆందోళనగా ఉంది. నీ అనుమానం నిజం కాకూడదని మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదని అబద్ధం చెప్పి అబ్బాయిని రప్పిస్తున్నాను. కోపడతాడేమో. కన్నవాళ్ల మీద కోపడే కొడుకుని ఈసారి కాటికి కూడా రమ్మనం. మీరు బెట్టు చేయకండి. టికెట్స్ దొరక్కపోయినా వాడు నానమ్మ కోసం నానా తంటాలు పడుస్తున్నాడు. రాగానే వాడు కాళ్ళు కడుక్కుంటాడు. నెల రోజుల్లో మన వియ్యంకులు వాడి కాళ్ళు కడగాలి. దేవాంశొచ్చాక వాడు మెచ్చాక ఈ ఫోటోలకి విలువ ఉంటుంది. చూద్దాం.
నీ కొడుకు ఏ ఇంటి అల్లుడవుతాడో. శ్రీరామచంద్ర స్వాములు వారు అడవికి వెళ్ళటానికి కారణమైన కైకేయి చెలికత్త? చిచి, అది చెలికత్తేమిటి నా తద్దినం? ముసలి మంధర. అది జంతర్ మంతర్ది. దాని పేరు మా నాన్న నాకు పెట్టి దాని పాపం నాకు చుట్టుకునేలా చేశాడు. రామయ్య తండ్రి, ఆ పాపం పోవాలని మనసారా సిరాతో రామకోటి రాస్తున్నానయ్యా. పరమభక్తురాలు మందరత్తయ్య. ఎంత భక్తంటే అమాయకుడైన మావయ్య గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆక్సిజన్ మాస్క్ తీసి రామా అనమంది. రా అన్నారో లేదో, మళ్ళీ ఇంటికి రాకుండా పోయి 6 ఏళ్ళయింది. ఆ? ఏంటే పలుకుతున్నావు? ఏం లేదత్తయ్యా, మండువాల కూర్చున్నారు, పైన కాకులు వాళ్తుంటాయి, చూసుకోమంటున్నాను. పిండాకుడు తినటానికి తప్పించి ఏ కాకైనా ఈ మందరి ఇంటి మీద కాకి వాలిందా? వాలి రెట్టేస్తుందా? చంపేద్దును. రామకోటి రాస్తూనే పాపాలు చేస్తుంది ఈవిడ. దీన్ని నెమలిక తెచ్చిమ్మంటే కోడిక తెచ్చిచ్చి చచ్చిందో ఏమిటో. రామా అని రాస్తుంటే రవ్వ అని పడుతోంది. స్వామివారు ఏ ఉప్మా రవ్వో బొంబాయి రవ్వో అనుకుంటే పెను ప్రమాదం. ఎక్కడే నువ్వు వెనకేసుకొచ్చిన నీ పెద్ద కూతురు వైదేహి? పల్చుగా ఉంటుంది, సిరాలా ఉంటుంది. మారుతి, ఇలా కిరోసిన్ కలిపితే నాన్నమ్మ కోపడదంటావా? ముసల్దాని ముక్కుకి చిప్పకడతామా ఏంటి? తప్పు కదా. మరి లేకపోతే ఏంటక్క? అగరత్తులు తయారు చేసే నువ్వు పక్కనుంటే చెత్తెత్తికెళ్లే మున్సిపాలిటీ లారీ కూడా ఊరేగింపుకెళ్లే కార్లా అత్తరు వాసన వస్తుంది. మరీ ఎక్కువ కలుపుకు తమ్ముడు. ఊరుకో అక్క, ఇలా చేయకపోతే ఇంకెక్కడ దొరుకుతుంది? ముసల్దాన్ని మేనేజ్ చేయాలంటే తప్పదు. నీకు చాలా తెలివితేటలున్నాయి తమ్ముడు. ఎన్నుంటే ఏంలే, నీలాంటి అమాయకురాల భవిష్యత్తే బాగుంటుందంట. నిజమైన మారుతి? అవునక్క, చూస్తూ ఉండు, నువ్వు కోటీశ్వరుడికి భార్యవవుతావు. అంటే సారా అమ్మే కోటిగాడనుకునేవు కాదా? అంటే అనేసుకుందామనే. నీ అంత అమ్మాయికంగా దేవుడు కూడా ఉండడు. నీకు కాబోయే మొగుడు ఎలా ఉంటాడో మరి. తమ్ముడు, ఎవరు ఎలాగైనా ఉండని, మనమైతే త్వరగా ఇంటికి వెళ్ళాలి. నానమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. చావు కోసమా? రామరామ, ఇంటికి రామా. అక్కడికేదో నీ మీద ప్రేమతో ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నావు. ముసల్ది రామకోటి రాస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది గాని నాకైతే నిన్ను ఎన్ని తిట్లు తిట్టాలో అవి రాస్తున్నట్టు అనిపిస్తుంది. గట్టిగా అనుకు తమ్ముడు, గాలి మోసుకెళ్ళగలదు. ఈ భయానికేం తక్కువ లేదు. అగరత్తులు తయారు చేసి నెలకు 5,000 సంపాదిస్తున్న నువ్వు కాలర్ ఎగరేసి ఎగిరిన గాలిపటంలో స్వేచ్ఛగా ఉండాల్సింది. కానీ బిగుసుకుపోతావేంటక్క? బాగా గుర్తు చేసావు మారుతి. వెళ్లేటప్పుడు
ఈ అగరొత్తులు కనకయ్య కొట్టులో ఇవ్వాలి. ఇద్దాంలే, నేను చెప్పింది బుర్రకెక్కించుకుని కొంచెం గట్టిపడు. అత్తింట్లో తోడేళ్లాంటి తోటికోడలుంటే ఏంటి నీ పరిస్థితి? ఆడపిల్ల కూడా మీ అంత అందంగా రెడీ అవ్వదేమో. ప్రతిదీ పద్ధతిగా చేసుకుంటూ టిప్ టాప్గా రెడీ అయిన మీరు టిఫిన్ చేశాకేం చేస్తారు? మధ్యాహ్నం లంచ్ కోసం ఎదురు చూస్తారు, సాయంత్రం స్నాక్స్, ఆ తర్వాత మూన్ లైట్లో డిన్నర్. అవునా? మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే నొచ్చుకున్నా, చక్రాల కుర్చీ గుచ్చుకున్నా ఇందులోనే కదలకుండా కూర్చుంటారు. గ్రేట్ యునో. ఏంటి ఫీల్ అయ్యారా? ఇలాగైనా నువ్వు నాతో మాట్లాడావని సంతోషిస్తాను ఊర్మిళ. మరి నాకెందుకు సంతోషంగా లేదు? సి, ఈసారి సూరత్ నుండి తెప్పించాను. ఆఫ్టర్ ఆల్ 60,000. నా ఒంటి మీద మీరు చేయి వేయలేకపోయినా నా ఒంటి మీద ఉన్న చీరంచును పట్టుకొని స్వీట్ హార్ట్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అని పొగడలేకపోయినా సర్లే, ఎలాగో మీ పెళ్ళం సిగ్గుపడ్డం మీరు చూడలేదు. అలాగే నా మొగుడు సిగ్గుతో తలదించుకోవడం నేను కూడా చూడలేను. బై ద వే, మీ తమ్ముడు దేవాంశ్ ఆకాశపైనమయ్యాడటగా? దేవాంశ్ వస్తున్నాడా? ఎప్పుడు? ఎవరు చెప్పారు? ఒకరు చెప్తేనేగా మనం వినాలి. హీఈస్ ఆన్ ద వే. అయినా ఎందుకు అంత ఎగ్జైట్ అవుతున్నారు? తోడబుట్టినవాడు వచ్చినా కౌగిలించుకోవడానికి కూడా మీరు లేచి నిలబడలేరుగా. యునో, అడవిలో కాచే వెన్నెల కూడా అమావాస్య వస్తే మాయమవుతుంది. కానీ ఈ ఇంట్లో ఇకపై ఎప్పుడూ వెలుగుంటుంది. ఎందుకంటే దేవాంశ్ వస్తున్నాడన్న సంతోషంతో మీ అందరి కళ్ళు మెరుస్తాయి. లెట్ మీ సే వెల్కమ్.
మా వదిన ఏమనుకుందో ఏంటో, టైర్ పంక్చర్ అయింది. ఎంతైనా ఇండియా ఇండియానే. నా దేశం మట్టి అండ్ మనుషులు పరిమళం వెదజల్లుతారు. మారుతి, నీ మొహానికి చాలా ఇంకంటుకుందిరా. నీ మొహానికి ఏమైనా తక్కువ అంటుకునిందా? అవునా, అంటుతా అంటుందిలే. ముసల్దాని పోరు పడకుండా మొత్తానికి ఇంకైతే తయారు చేసాం. మారుతి, కిరోసిన్ కలిపితే పాపం అంటుకుంటుందేమో. ఇంకా అంటుకోవడమే ఎక్కువ. పాపం శాపమని నువ్వు పూజలే మొదలు పెట్టుకో. అగ్గిపెట్టుందా? ఇంకా నయం, హారతి పళ్ళం కర్పూరం కొట్టే గంట అడగలేదు. నేనేమైనా నిక్కర్లో పెట్టుకుని తిరుగుతున్నానా? నాన్నకు తెలిస్తే ఉతికారేడు. స్వామి రామా, అమ్మ సీత, ఈ రోజు ఇంకింటికెళ్ళినట్టే. మా తమ్ముడు సిరా తయారు చేయడంలో కిరోసిన్ కల్తీ చేశాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఒక నిమిషం ఆగు మారుతి, విన్నపాలివి. బర్రెపాలేం కాదు. చిన్నపిల్లాడు కదా స్వామి, పెద్ద మనసు చేసుకొని క్షమించండి. ఇంకోసారి ఇలా జరగదని మాటిస్తూ నేను లెంపలేసుకుంటాను. ఆల్రెడీ ఇంకంటుకుంది. లెంపలేసుకుంటే మొహమంతా ఇంకా అంటుకుని తార్ రోడ్లో తయారవుతుంది. అవును కదా,
నాకు ఆలోచనే తట్టలేదు తమ్ముడు. సర్లే గాని పాట పాడడం లాంటి ఏం లేవు కదా. ఇప్పుడు కాదు, పండక్కి. మా అమ్మనే. వాడు నాటి, తను బ్యూటీ. నీళ్లుంటే బాగుండేది తమ్ముడు. సంప్రోక్షణ చేయాలా ఏంటి? కాదులే, చేతులు మొహం కడుక్కునేవాళ్ళం. మనకు అలవాటేగా ఆకులకి చెట్టు కొమ్మలకి వేసుకుని రుద్దుకోవడం, కోతుల్లాగా కోతుల్లాగా. తమ్ముడు, రాముడున్నాడు. ఎప్పుడొచ్చాడు? అంతా కులాసేనా? ఉడుక్కోకు తమ్ముడు. ఇలా చూడు, మనకంటుకున్న సిరా తుడుచుకోవడానికి ఈ వస్త్రం పంపించాడు. దాన్ని మసగుటి చేస్తావా ఏంటి? అంతా స్వామివారి లీల. నా మఫ్లర్. హలో 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 హలో. పిలుస్తుంటే అలా వెళ్ళిపోతారేంటి? హలో అని ఫోన్లోనే కదా అని సాగిపోతున్నావండి. మీరు సాగుతారు, నేనెందుకు బాగుతున్నానో అడగాలి కదా. ఎందుకు? నా మఫ్లర్ని ఇష్టం వచ్చినట్టు రుద్దేసుకుని మసిగుడ్డం చేసేసారా? ఇది మీద కాదా? రాముల వారు, సీతమ్మ వారు, వాళ్ళ మరిది లక్ష్మణ వారు, పక్కన నాలా ఉంటారే హనుమంతుడు, అలా ఓల్ ఫ్యామిలీ ఒక మాట అనేసుకుని ఈవిడ గారికి మఫ్లర్ పంపించారనుకుంటుంది. వాట్? దేవుడా? దేవుడే. క్షమించండి, మీతని తెలియదు డ్రైవర్ గారు. డ్రైవరా? కారుకి టైర్ మారుస్తున్నారా? యా. అంతే. అన్నీ మీరే అనేసుకుంటారా? ఏమనుకోకండి, మఫ్లర్ ఉతికి ఇస్త్రీ చేసి ఇస్తాను. నేనెక్కడుంటాను, మీరెక్కడుంటారు? చాలా సింపుల్. కొత్త వాళ్లకు ఇంటి వివరాలు చెప్పకూడదు తమ్ముడు, దొంగలుంటారు. హీరోలా ఉన్నాడు, దొంగ అంటావేంటక్క? చెప్పలేం, ఎవరు చూసొచ్చారు? హలో, అడ్రస్ చెప్పకుండా మీరు మీరు మాట్లాడుకుంటున్నారేంటి? మా అక్క పేరు పరిచయం అక్కర్లేదండి, తన అగరవత్తులు తయారు చేస్తూ ఉంటుంది. ఓ, ఆ పరిమళం తన్నుండేనా? ఐ సీ. ఆ సెంట్ తన ఒంటి నుండేనా? కాదు, ఎక్కువ ఆలోచించకండి, ఈ సంచి నుండి. అగరబత్తి అని అడిగితే చాలన్నమాట. కావాలండి? ఒక్కసారి వాడి చూడండి. అక్క, నువ్వు ఇక్కడ వ్యాపారం పెట్టకు, పద. నిమ్మకాయలు దొరకలేదు సునైనా. చింతపండేసి సరిపెడతానులేండి. సునైనా, ఇదిగో జీతం డబ్బులు 6,000 మిగిలాయి.
ఇవేం సరిపోతాయండి? టెంపుల్ ఈవోగా నాకు 30,000 వస్తాయి సునైనా. సరిపోకే అప్పులు చేశాం. అసలు వడ్డీ కట్టగా ఈ 5 వేళ్లలో 6,000 మిగిలాయి. అవే నీకిచ్చాను. నీతి నిజాయితీ అని మడికట్టుకు చస్తావు కాబట్టే మీ నాన్న కట్టించిన ఇంట్లోనే పడుంటున్నావు. ఓ 100-50 పెట్టి పలుపుతాడు కట్టి దర్శనానికి అడ్డదారిని పచ్చనూటికి మళ్లించుంటే నువ్వు కోటీశ్వరుడు అయ్యేవాడివిరా. తప్పు కదమ్మా. ఈయన చేయలేరులే అత్తయ్య. ఏమీ చెయ్యలేడులే అని నేనప్పుడు భద్రాచలం పోయా. అప్పుడేగా నువ్వు నెల తప్పి మారుతీని కన్నది. ఒక్కరు చాలరా అంటే విన్నాడా? 3 పిల్లల్ని ఎలా పోషిస్తాడంట? పైగా నువ్వు నేను అదనం. కన్న తల్లిని కన్నబిడ్డల్ని పోషించలేనివాడు అసమర్థుడమ్మా. ఎంతో కొంత వైదేహి కూడా సంపాదిస్తోంది. సర్దుకుపోదాం. వాడిపోయిన పువ్వులతో అగ్రత్తులు చేసి అమ్మినా మన జీవితానికి ఏం పరిమళం రాదే. సర్లే అమ్మా, సరుకుల సంచిలో సున్నం డబ్బా ఉంది, తీసుకో. నేను తీసి పెడతానులే అత్తయ్య. వీడిచ్చిన డబ్బుల్లో తీసి పెడుతున్నావో ఏంటో. తల్లికి ఇవ్వకుండా పెళ్ళానికిస్తే లక్షలైనా ఏ మూలకు సరిపోతాయి? ఇప్పుడు తెలీదే, రేపు ఆడపిల్లలని అత్తారింటికి పంపినప్పుడు అప్పుడు తెలిసొస్తుంది. బాబు గారు, దేవా బాబు గారు వచ్చారు. రంగయ్య, గుడుగు పట్టుకురా. దిగండి బాబు. నువ్వు గొడుగు దించు. మీకు ఎండగుంది బాబు. ఇండియా ఎండలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుందంజీ. బాగా చెప్పారు బాబు. దేవాంశ్, హే బ్రో, హౌ ఆర్ యు మ్యాన్? ఐఎమ్ ఫైన్ రా. ఐ లవ్ యూ బ్రో. ప్రయాణం ఎలా జరిగింది నాన్న? మొహం మీద మరకలేంటి?